సార్ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మనం మహాదేవుని నడిపింపుతో ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ నకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినం మనము దేవుని వాక్యంతో, దేవుని పాటలతో, దేవుని స్తుతి గీతాలతో మహిమ పరుస్తూ ఈ ఫెలోషిప్ ని స్టార్టింగ్ ప్రేయర్ మన సిస్టర్ ఎన్ అనుపమ గారు ఫ్రమ్ కాకినాడ బ్రాంచ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం మేడం. హలో, ఓకే చేయండి మేడం. మేడం. దయగల తండ్రి, కృపగల దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి నాయన మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభ, మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన నాయన ప్రభ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభ, ఇదిగో వాక్యం వెత్తబడుచుండగా నాయన తండ్రి, ఆ వాక్యం మా హృదయాంతరంగాల్లో భద్రపరుచుకొని నాయన ప్రభ నూరంతర ఫలితాన్ని మేము అనుభవించడానికి మీరు కృప దయచేయండి నాయన. నాయన తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో నాయన జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ ఏ అవసరాలతో నాయన ప్రభ మీ ముందుకు వచ్చి ఉన్నారో వారి అవసరతలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఎవరైతే రాలేకపోతున్నారో నాయన ప్రభ ఆ బిడ్డలు కూడా మీరు కృప చూపించి నాయన ప్రభ ఆ బిడ్డలు కూడా జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన ప్రభ. విత్తపరిచిన వాక్యాన్ని నాయన ప్రభ మరి మీరు మరుగు చేసుకొని మీరే మాతో మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. సహాయం చేయండి నాయన ప్రభ. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయన ప్రభ, నాయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి నాయన. మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన తండ్రి. నాయన మరి ఈ ఫెలోషిప్ ని నాయన ప్రభ నూరంతలుగా నాయన ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరూ నాయన ప్రభ ఈ ఫెలోషిప్ లో నాయన ప్రభ పార్టిసిపేట్ చేయడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను నాయన ప్రభ. సహాయం చేయండి నాయన ప్రభ. ఆది నుంచి అంతం వరకు నాయన ప్రభ మీరే మహిమ పొందమని నాయన ప్రభ మా ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధానంలో చేర్చుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా బతలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం స్తుతి గీతాలతో దేవుణ్ణి గణపరుద్దాము. ఫస్ట్ సాంగ్ సిస్టర్ మౌనిక సందీప్ గారు ఫ్రమ్ వికారాబాద్ బ్రాంచ్. మౌనిక సందీప్. Yes, ma'am. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుణ్ణి ఆరాధించుకుందాము. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. ఎవరికి తెలియని నన్ను తల్లి గర్భమునందే ఎరిగి చేరి వచ్చిన మంచి నేస్తమా. ఎవరికి తెలియని నన్ను తల్లి గర్భమునందే ఎరిగి చేరి వచ్చిన మంచి నేస్తమా. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నా బంధువులు స్నేహితులు నన్ను విసిరివేసినను వెదకి వచ్చిన మంచి నేస్తమా. నా బంధువులు స్నేహితులు నన్ను విసిరివేసినను వెదకి వచ్చిన మంచి నేస్తమా.
నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నా దీన స్థితిని చూసి సమస్తాన్ని ఇచ్చి హెచ్చించిన మంచి నేస్తమా. నా దీన స్థితిని చూసి సమస్తాన్ని ఇచ్చి హెచ్చించిన మంచి నేస్తమా. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. ఎవరికి తెలియని నన్ను తల్లి గర్భమునందే ఎరిగి చేరి వచ్చిన మంచి నేస్తమా. ఎవరికి తెలియని నన్ను తల్లి గర్భమునందే ఎరిగి చేరి వచ్చిన మంచి నేస్తమా. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. నీవు చల్లని చూపుతో నన్ను చూడగానే ముగింపుకొచ్చిన నా జీవితం కొనసాగిందే. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు రెండవ స్తుతి గీతము మన బ్రదర్ సిహెచ్ నాగరాజు గారు ఫ్రమ్ వైజాగ్ డివిజన్. వైజాగ్ బ్రదర్ సార్ ప్రైజ్ నాగరాజు. లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభా యేసుక్రీస్తు నామంలో ఎల్ఐసి ఈపీఎఫ్కి చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ పాట పాడటం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, మార్పు లేనిది మధురమైనది నీ ప్రేమ, మార్పు లేనిది మధురమైనది నీ ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ, పాపిని ప్రేమించి ప్రాణమునిచ్చిన ప్రేమ, దోషిని క్షమించి సిలువను మోసిన ప్రేమ,
పాపిని ప్రేమించి ప్రాణమునిచ్చిన ప్రేమ, దోషిని క్షమించి సిలువను మోసిన ప్రేమ, శిక్షను తప్పించి రక్షణ నాకిచ్చి, శిక్షను తప్పించి రక్షణ నాకిచ్చి, రక్తము కార్చిన ప్రేమ, రక్షకుడా యేసుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, మార్పు లేనిది మధురమైనది నీ ప్రేమ, మార్పు లేనిది మధురమైనది నీ ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ, ప్రియుడా నీ ప్రేమ పరిపూర్ణమైనది నీ ప్రేమ, ప్రియుడా నీ ప్రేమ పరిపూర్ణమైనది నీ ప్రేమ, ఊహకు అందనిది ఉన్నతమైనది నీ ప్రేమ, ఊహకు అందనిది ఉన్నతమైనది నీ ప్రేమ, నశించిన నన్ను వెదకి రక్షింప, నశించిన నన్ను వెదకి రక్షింప, నాదరికొచ్చిన ప్రేమ, ఆదరించిన నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, మార్పు లేనిదే మధురమైనది నీ ప్రేమ, మార్పు లేనిదే మధురమైనది నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ, కలువరిలో యేసు ప్రేమ, కరుణగల క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసయ్య నామమున మహిమ కలిగిన గనుక అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన దేవాది దేవుడు మనందరి కొరకు వ్రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము నుంచి బైబిల్ రీడింగ్, కొన్ని వాక్యములు, బైబిల్ వాక్య పఠనము మన బ్రదర్ పి అశోక్ గారు
ఫ్రమ్ కందుకూర్ బ్రాంచ్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టుకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే యుంటినని చెప్పాను. యేసు అతని చూచి, అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మరొక స్తుతి గీతంతో మనం దేవుణ్ణి మహిమపరుద్దాం. సిస్టర్ హదస్సా, డాటర్ ఆఫ్ షేబారాణి, ఫ్రమ్ CB14 హైదరాబాద్, సికింద్రాబాద్. సిస్టర్ హదస్సా. హలో. మేడం, ఒకవేళ లేకపోయినట్లయితే వాళ్ళు ఎవరైనా పాడమని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. నేను పాడతా సిస్టర్. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, క్రీస్తులేన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయము ఇచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయము ఇచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో,
కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, బూరాధ్వనితో పరిశోధులతో యేసు రానయ్యుండే, ఒక క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. బూరాధ్వనితో పరిశోధులతో యేసు రానయ్యుండే, ఒక క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన దేవుని వాక్యం అందించేవారు ఫాదర్ ఎం మధు గారు, సిఏబి బ్రాంచ్, నెల్లూరు డివిజన్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దేవదేవుడైన ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ జూమ్ యాప్ ద్వారా కూడి ఉన్నటువంటి నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక ఈ యొక్క 2025లో ఈ మార్చి నెలలో మరొక సాటర్డే జూమ్ మీటింగ్స్ లో మనలందరినీ దేవుడు ఈ విధంగా మనం కలుసుకునే కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి నా వాయిస్ అందరికీ కరెక్ట్ గా వినిపిస్తుందండి? ఒకసారి కొంచెం నాకు చెప్పండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా. ఓకే బ్రదర్. అంతా ఆడిబుల్ క్లియరే కదండి? క్లియర్ బ్రదర్. క్లియర్. థ్యాంక్ యూ. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం దేవుడి సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా చిన్న ప్రార్థన నేను చేసి వాక్యాన్ని ధ్యానం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడా, ఘనమైన రాజా, నీకు స్తోత్రాలు నాయనా. నమ్మకమైన యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయనా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ వేదికను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా మేమందరము ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ గా మేమందరము కూడి నాయన నీ నామాన్ని ప్రభా అనేక దినాలుగా మేము ధ్యానం చేయడానికి, నీ వాక్యము ద్వారా బలపడడానికి మీరు చూపిన కృపటి నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో కూడా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే ప్రత్యేకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ మాటల ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. కేవలం మనుషుల మాటలు వ్యర్థమే. మనుషులను ప్రభా ఇదిగోనైనా మాటల వల్ల ప్రయోజనం లేదు కనుక మీరే నాయన నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నాయన ఇదిగో మాకు ఏ విధమైనటువంటి మాటలు అవసరమో, ఏవి మాకు నాయన ఇదిగో మేలుకరమో ఆ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి. నాయన ప్రతి విధమైన ఆటంకము నుంచి, అలాగే ప్రభా ఇదిగోనైనా నెట్వర్క్ డిస్టర్బెన్స్ నుంచి కూడా మీరు విడిపించి బిడ్డలందరూ నీ సన్నిధిలో మేమందరము నేను ధ్యానించే కృప నాకు దయచేసి మీరే ఇది మొదలుకొని ముగించే పర్యాంత వరకు నీ కృపనిచ్చి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 10:17లో మనం చదివాం. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనొకటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమని ఆజ్ఞను నీకు తెలియను కదా అని ఆయన చెప్పాడు. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి మనం చూస్తే ఒక ఆయన ప్రభువారు మార్గాన వెళుచుంటుండగా
ఏ మార్గాన్ని వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారని మనం చూసినట్లయితే పైన చూస్తే గనక మనం అక్కడ తెలుస్తుంది. ఆయన గలిలయ ప్రాంతంలో బోధ చేసి యోదయ యోర్ధాను అవతల ఉన్నటువంటి యోదయ ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళుతున్నట్టుగా మార్గములో ఒక వ్యక్తి ఆయనను కలుసుకున్నాడు. ఈ లేఖన భాగాలను చూస్తే ఒక వ్యక్తి కలుసుకుని ఆయన ఎదుటకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేను ఏమి చేయాలి అని ఆయనను అడిగాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరు ఆ వ్యక్తి అని అడిగితే ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16, 22లో కూడా మనం చూస్తే ఇదే అంశాన్ని ఆ భక్తుడు మనకు రాశాడు. రెండవది లూకా సువార్తలో కూడా మనం చూస్తే 18 నుంచి 23, 24 వరకు కూడా మనము చూడొచ్చు. అవసరాన్ని బట్టి నేను ఏకైనా రిఫరెన్స్ చెప్తే ఒకవేళ చదవడానికి వీలున్న వాళ్ళు, బైబిల్ తీసుకుని ఉన్న వాళ్ళు ప్రతి వారంలో ఏ విధంగా అయితే మనం చదువుతూ సహకరిస్తున్నారో ఆ విధంగా సహకరించి తీసి చదివే ప్రయత్నం చేయండి. కాబట్టి నేను చెప్పినప్పుడు చదవండి. అయితే ఈ ముగ్గురు మనకి సువార్థికులు మనకు రాసినటువంటి విషయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరు ఈ వ్యక్తి అంటే ఆ వ్యక్తిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మార్కు సువార్తలో చెప్పినటువంటి మాట ఏంటంటే అతడు ధనవంతుడు, అంటే 3 సువార్తల్లో కూడా అతడు ధనవంతుడు అనే విషయాన్ని మనకు తెలియజేశారు. అయితే మత్తయిలో అడిషనల్ గా ఇంకొక మాట చెప్పాడు, ఏంటంటే అతడు ఒక యవ్వనస్తుడు అని రాయబడింది. ఒకసారి చదవండి మత్తయి సువార్తలో 19, 16లో. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి మనం చూసినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చాలండి. అక్కడి నుంచి 20వ వచనం చదవండి. మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. చాలండి. అంటే ఇన్ఫర్మేషన్ కోసమే మళ్ళా ఇదంతా కూడా అదే అక్కడే ఉంది కాబట్టి ఆ విషయాన్ని గురించి మళ్ళా మనం చదివితే అదే మాటలు ఉంటాయి. కాబట్టి లేని మాటల్లా ఆ యవ్వనుడు అనేటువంటి ఒక మాట. కాబట్టి మత్తయి ఈ మాట రాశాడు. అలాగే లూకా సువార్త 18 కూడా ఒక్కసారి చదివి మీరు సహాయం చేయండి. 18లో చదివితే మొదటి వచనంలో 18 వారు విసుకక 18 సార్ 18 ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. చాలండి. ఇక్కడ ఫస్ట్ లోనే ఉంది కాబట్టి మనం అక్కడతో మనం ఆపొచ్చు. ఒక అధికారి అంటే హీఈస్ అన్ ఆఫీసర్ అనే విషయాన్ని ఇక్కడ లూకా అడిషనల్ గా ఆ పాయింట్ రాశాడు. ఇక్కడ ముగ్గురు సువార్థికులు రాసింది ఏంటంటే అతను ధనవంతుడు అనే విషయాన్ని ముగ్గురు కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ లూకా ఏం చెప్తున్నాడు, ఆయన ఒక అధికారి అని చెప్పాడు. మత్తయి ఇక్కడ ఏం చెప్పాడు, ఆయన ఒక యవనస్తుడు అని చెప్పాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే అతను ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక మంచి యవ్వన కాలంలో ఉన్న యవనస్తుడు, రెండోది ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఇక్కడ ఆఫీసర్, ఒక అధికారి ర్యాంక్ లో ఉన్నటువంటి వాడు, మూడవదిగా అతడు మిగుల ఆస్తిపరుడు అంటే గొప్ప ధనవంతుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి లేఖనాలని మనం గమనించినట్లయితే ఈ యొక్క యవనస్తుడు, అధికారి, ధనవంతుడు అయినటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, అడిగాడు, ప్రభు బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేం చేయాలి అనే ఒక ప్రశ్న ఆయనకు వేశాడు. ప్రభువారు అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ఆజ్ఞలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకో. అవేంటంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఆయనకి చెప్పినప్పుడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తా ఉన్నాను, అయినా ఇంకా నాకు కొదువేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేశాడు. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే కొన్ని పాయింట్లు మనకి అర్థమయ్యేటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ యవ్వనస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ గొప్ప అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, మిగుల ఆస్తిపరుడైనటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటిగా ప్రభువు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే,
పరుగు పరుగున రావడానికి గల కారణం ఏంటంటే అతడు మొట్టమొదటిగా కొన్ని సత్యాలను గ్రహించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అతడు తెలుసుకున్నటువంటి సత్యాలు ఏంటి? ఆ సత్యాలను బట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు ఆ సత్యము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి వ్యక్తి కూడా, ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యము చేరడము అనేటువంటిది ఆవశ్యకం అనేటువంటి సత్యాన్ని అతడు గుర్తించాడు. అంటే మనం, బైబిల్ చెప్తుంది కదా, మనము పరదేశులమును యాత్రికులై ఉన్నాం. మనం ఈ లోకంలోనికి ప్రభు దగ్గరని వచ్చాం. అంటే ప్రసంగి అంటాడు కదా, మన్నైనది వెనకటి వలనే మన్నైపోను, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అని ప్రసంగి చెప్తున్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని యొద్ద, కనుక పరలోకం చేరాలి అనేటువంటి విషయాన్ని అతడు ఒక సత్యం. రెండోది, మనం యాత్రికులం, మనం పరదేశులం. మన యొక్క యాత్ర ముగించుకుని మరలా మన యొక్క దేశానికి వెళ్ళిపోవాలి. లేకపోతే మనం పరదేశులం అన్నప్పుడు వేరే దేశం వెళ్ళాం, మరలా అక్కడ పని చూసుకుని మరలా మన ఇంటికి, మన దేశానికి మనం వచ్చేయాలి. కాబట్టి మనం పరలోకం నుండి ఇక్కడికి వచ్చాం గనక మరలా మనం పరలోకమే చేరాలి. ఇది సత్యం అనేటువంటి విషయాన్ని, అనే సత్యాన్ని అతడు మొట్టమొదటిగా గుర్తించాడు. నంబర్ 1, ఫస్ట్ పాయింట్ అనమాట. బ్రదర్, మిగిలిన వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉంచుకోండి ఎవరైనా, లేదంటే అదే ఆపరేట్ చేస్తున్నారు కదా, మీరు మ్యూట్ లో పెట్టండి ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో వాళ్ళని. కాబట్టి ఒక సత్యాన్ని అతడు, కొన్ని సత్యాలు, ఒకటి కాదు కొన్ని సత్యాలు. మొట్టమొదటిది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా పరలోకం చేరాలి అనేటువంటి ఒక సత్యాన్ని అతడు గుర్తించాడు. కనుక పరలోకం చేరాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలో అతడికి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఏమిటి అది అంటే, ఇంకొకడు అతడు మంచి ఆలోచన ఏంటంటే, యవ్వన కాలంలో ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. రెండవ పాయింట్ అంటే, యవ్వన కాలంలో ఒక వ్యక్తి నిత్య జీవాన్ని గురించి ఆలోచించడం ఎంతో శుభ పరిణామం, ముదావహం, చాలా హర్షించదగినటువంటి విషయం, ఆశీర్వాదకరమైనటువంటి విషయం కూడా. ఎందుకంటే సహజంగా యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు లోకములో ఎంజాయ్ చేయాలని, వినీలాకాశంలో విహరించాలని, మనకి ఇచ్చినటువంటి యవ్వనాన్ని బట్టి మనం అధ్యయించాలని, అది చేయాలి ఇది చేయాలని ఎంతసేపు గాలిలో తేలిపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండేటువంటిది యవ్వన కాలం. కనుక అలాంటి యవ్వన కాలంలో ఒక వ్యక్తి ప్రభువును గురించి ఆలోచించడం అనేటువంటిది అంటే ఎంతో మంచి విషయం అన్నమాట. ఉదాహరణకి ఏంటంటే, మన జీవితం అనేటువంటిది యవ్వన కాలం ప్రభు ఇచ్చింది, యవ్వన కాలంలోనే ప్రభువుకి ఇవ్వడం ఆశీర్వాదకరం అనేటువంటి ఒక సత్యాన్ని కూడా అతడు గుర్తించాడు. మనం ఆలోచిస్తే, ఒక ఇంట్లో సగంగా పిల్లలు ఉంటారు. ఏదైనా తల్లిదండ్రులు ఒక మ్యాంగోను, మన చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఒక తాటిపండు మనకి తెలిసినప్పుడు అది తిన్నప్పుడు, పూర్వకాలంలో, ఈ కాలంలో అయితే అది జరగదు, పూర్వకాలంలో జరిగేది ఏంటంటే, ఒకవేళ ఒకటి ఉంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే సగం సగం అది తినడం. అంటే ఆ తాటిపండు లేకపోతే మంచి రసం ఉన్నటువంటి ఒక మ్యాంగో, దాన్ని ఓపెన్ చేసి మనం తింటున్నప్పుడు అది నిండుగా ఉంటది. దాన్ని మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఫుల్గా అది జ్యూస్ అనేటువంటిది మన నోట్లోకి వస్తూ ఉంటది. అలా తినగా తినగా దాని యొక్క జుట్టులాగా బయటకు వచ్చి తెల్లగా అయిపోతుంది, టెంకను తెల్లగా చేసేటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఇద్దరిని తినమన్నప్పుడు కొంత దాన్ని వాడు చీకిన తర్వాత తన తమ్ముడికో తన చెల్లెలకో ఇస్తే వాళ్ళు కూడా తింటారు. కానీ ఒకే వ్యక్తి ఇది బాగుంది కానీ మొత్తానికి దానిని చీకి తెల్లగా టెంకగా చేసేసిన తర్వాత అవతల వ్యక్తికి ఇచ్చిన తర్వాత దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ యొక్క మామిడి మొల కానీ, ఆ యొక్క తాటిపండు మొల కానీ కంప్లీట్గా దానిని తెల్లగా చేసి ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తికి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదో, యవ్వన కాలంలో మన జీవితాన్ని మనకిష్టానుసారంగా నడిపించుకొని, మనకు బలం ఉన్నప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ప్రభు వైపుకు చూడకుండా ఏదో అవసాన దశలో, వృద్ధాప్యంలో, మనకి ఇంకా కాళ్ళు చేతులు వంగిపోయినటువంటి సందర్భంలో ప్రభువా నాయన అని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవడం దేవుడికి ఇష్టం కాదు. కనుక యవ్వన కాలాన్ని దేవునికి చేతిలో పెడితే అది ఆశీర్వాదము, అది ఎంతో మంచిది అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈ యొక్క యవనస్తుడు గుర్తించాడు.
చదువుదామా? మనకి యవన కాలంలోకి వచ్చి కీర్తనల గ్రంథం ఒక 119వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటది, చదవండి. ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం ఒకసారి 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కదా. కాబట్టి అలాగే ప్రసంగి గ్రంథం 11:9. యవ్వనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాపకం ఉంచుకో. యవనుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు, మంచిదే, ఆనందించు, సంతోషించు. అయితే తీర్పులోకి దేవుడు ప్రతి విషయాన్ని బట్టి నేను తీసుకొస్తాడు. కాబట్టి యవ్వన కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో అలాగే ఖర్చు చేయాలి అనే దేవుని లేఖనం అతని మనసులో మెదిలినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, మేలు. నెక్స్ట్ అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలు. అది యవ్వన కాలమున దేవుని కాడి మోయిట నరునికి మేలు, అది అతని మీద మోపినవాడు యెహోవాయే. కాబట్టి దేవుడే యవ్వన కాలంలో ఆయన కాడి మోయాలని, ఆయన మాట వినాలని, ఆయన చెప్పింది చెయ్యాలనేటువంటి మంచి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి యవ్వన కాలంలో మనం ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని సమర్పించుకున్నామో అది దేవుని చిత్తం. దేవుడి చిత్తములో మనం ఉన్నట్లు, దేవునికి ఇష్టమైన పని మనం చేస్తున్నట్లు, దేవుని కొరకు మనం జీవిస్తున్నట్లు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇతడు చేసినటువంటి, ఇతడు తెలుసుకున్నటువంటి లేదా గ్రహించినటువంటి రెండవ సత్యం ఏమిటంటే యవ్వన కాలాన్ని దేవుని చేతిలో పెట్టాలి. పరలోకం చేరటం అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరం. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, అది యవ్వన కాలంలోనే మనం అంగీకరించి ఆయన మార్గములో మనం గనక ప్రవేశించినట్లయితే అది దేవునికి ఎంతో ఇష్టము అనేటువంటి సత్యాన్ని కూడా అతడు గమనించాడు. ఇక మూడో సత్యం అతడు గ్రహించినది ఏంటంటే మతాచారమైనటువంటి భక్తితో నేను పరలోకం చేరలేను అనే సత్యాన్ని అతడు గమనించాడు, తెలుసుకున్నాడు, సత్యాన్ని గ్రహించాడు అనమాట. మతాచారం అంటే అతడు అంటున్నాడు, ప్రభువారు చెప్పినప్పుడు నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వారిని దేనిని కూడా నువ్వు ఆశించవద్దు, అంతేకాదు నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలా, సన్మానించాలి అని ప్రభువు చెప్పినప్పుడు బోధకుడా, ప్రభువా ఇదిగో బాల్యం నుండే ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. మరి బాల్యం నుండి ఇవన్నీ అనుసరించేటువంటి వ్యక్తికి ప్రభు అంటున్నాడు, నేను పరలోకం చేరాలంటే ఏం చెయ్యాలి అని ఆ యవ్వనుడు అడిగిన ప్రశ్నకు ఇవి చేస్తే చేరతాడు అని మనకు అర్థమవుతుంది. అంతే కదండి, ఈ విషయం మనకు అర్థం. ప్రభు చెప్తున్నాడు, అదే విషయం చెప్తున్నాడు, ఇవి చేస్తే చాలు అన్నట్లుగా. మరి అప్పుడు ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను మొదటి నుంచే చేస్తా ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మొదటి నుంచి చేసేటప్పుడు పరలోకం వెళ్ళటానికి ఇంకా అనుమానం ఎందుకు వచ్చినట్టు? అనుమానం ఎందుకు వచ్చింది అంటే అతడు గ్రహించినటువంటి సత్యం ఇప్పుడు నా యొక్క మతాచారమైనటువంటి పనుల వల్ల లేదా ఆచార భక్తి వల్ల నేను పరలోకం చేరలేను, ఆచరణాత్మకమైన భక్తి ద్వారా మాత్రమే పరలోకం చేరగలను, ప్రభువు మాత్రమే నన్ను పరలోకం చేర్చగలడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని కూడా అతడు గమనించాడు. కాబట్టి మూడవదిగా తన యొక్క ఆచార భక్తి మూలాన పరలోకం చేరటం అసాధ్యము అనే సత్యాన్ని కూడా గుర్తించాడు, గమనించాడు, గ్రహించాడు. ఇక నాలుగవది చూస్తే అధికారం వలన మనకి పరలోకం చేరే అవకాశం లేదు అని అతడు గ్రహించాడు. నాలుగో పాయింట్ ఏంటంటే అధికారం అంటే మనకి గొప్ప అధికారం ఉండొచ్చు, ఈ లోకంలో మనం ఒక గొప్ప అధికారమై ఉండొచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఒక మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎవరమైనా ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప యాక్టర్ అయి కూడా ఉండొచ్చు. అందుకనే నువ్వెంత వాడవైనా, నీవేలాటి వాడివైనా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిసు నీకున్నదంత సున్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా అని
మనం వింటున్నాం. అంటే ఎలాంటి వ్యక్తివైనా కూడా, నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎలాంటి అధికారంలో నువ్వున్నా, యేసుక్రీస్తులో నీ యొక్క జీవితం లేకపోతే అదంతా శూన్యం. కనుక ఈ లోకములో ఈ అధికారాలన్నీ ఇక్కడే ఆగిపోతాయి. పరలోకం చేర్చేది మాత్రం ప్రభువు, ఆయన మాట మాత్రమే. కాబట్టి ఆ యవనస్తుడు ఈ అధికారం వలన నేను పరలోకం చేరలేను, దో హీ ఈజ్ అన్ ఆఫీసర్, అతడు అంటున్నాడు. అతనికి ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే నేను ఆఫీసర్ అయినా కూడా పరలోకం చేరలేను, పరలోకం చేరాలంటే నాకు ఒక మార్గం కావాలి, నన్ను చేర్చే వాళ్ళు ఒకళ్ళు కావాలి, వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక వెతుకులాట అతడు ప్రారంభించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక 4వది 5వది, తన ఆస్తి వల్ల లేకపోతే తనకున్న డబ్బు వల్ల పరలోకం మనము చేరలేము అని కూడా సత్యాన్ని కూడా గ్రహించాడు. కాబట్టి ఇవన్నిటిని మనం ధ్యానం చేసుకుంటూ వెళుతున్నప్పుడు మనకు అర్థమైనటువంటి 5వ సత్యాన్ని ఏం గుర్తించాడండి? ఆ డబ్బు వల్ల కూడా మనము పరలోకం నేను చేరలేను అనేటువంటి సత్యాన్ని అతడు గుర్తించాడు. చాలా మంచి గ్రహింపు అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అతడు పరలోకం ప్రతి వ్యక్తి చేరాలి, అది తప్పనిసరి. లేకపోతే మనిషి యొక్క అసలు ప్రభువు ఈ లోకంలోనికి మనల్ని పంపించిందే ఆయన అందుకోసం, మనం యాత్రికులము, పరదేశులము, కాబట్టి అక్కడికి చేరాల్సిందే అనుకున్నాడు. 2, యవ్వన కాలంలోనే ఆ మార్గములో ఉండటమే అది దేవుడి చిత్తము అనే సత్యాన్ని గ్రహించాడు. 3, ఆచార భక్తి వలన అది సాధ్యం కాదు అని గ్రహించాడు. 4, అధికారం వలన అది ఎంత మాత్రము సాధ్యం కాదు అని గ్రహించాడు. 5, అతడు ఆస్తి మూలన లేకపోతే డబ్బు మూలన మనం పరలోకం చేరలేము అని గ్రహించాడు. చాలా దేవుని సన్నిధిలో దేవుని ఎదుటికి వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందాలనేది నా ఆశ, అందుకు నన్ను ఏం చేయమంటావు అని అడగడానికి గల కారణం ఏంటంటే, కొన్ని సత్యాలు అతడు గ్రహించాడు. కాబట్టి అతడికి ఒక సందేహం కలిగింది. కాబట్టి ఇప్పుడు మనకే ఒక సందేహం, మనమే రక్షించబడలేదు, మనకే దేవుని వాక్యము తెలియదు. కొన్ని సందేహాలు వచ్చినప్పుడు మనలో ఎలాగూ ఈ సందేహాలు నివృత్తి అవుతాయి, ఏ విధంగా మనం వాటిని తెలుసుకోగలుగుతాం, ఎవరు మనకు వాటిని వివరించి చెప్పగలుగుతారు అనేది మనం ఆలోచించినప్పుడు, దానికి ఎవరు కరెక్ట్ పర్సనో, ఎక్కడికి వెళితే మన సందేహం తీరుతుందో, ఎక్కడికి వెళితే మనకు జవాబు దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ కొన్ని సత్యాలను గ్రహించినటువంటి ఈ యవనస్తుడు, అధికారి, అలాగే ధనవంతుడు అయినటువంటి ఇతను కొన్ని మంచి పనులు కూడా చేశాడు. అవేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం 1 by 1. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫికల్ ఈ ప్యాసేజ్ లో మనం 3 చోట్ల చూసింది ఒకటే అంశం, ముగ్గురు కూడా రాశారు ఒకటే అంశాన్ని. కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మనం చదువుతున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి దాని ప్రతి భాగాన్ని కూలంకుషంగా మనం ధ్యానం చేసి కొన్ని పాయింట్లు ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఫస్ట్ కొన్ని సత్యాలు, అంటే 5 పాయింట్లు మనం గ్రహించాం కాబట్టి కొన్ని సత్యాలను, 5 రకాల సత్యాలను అతడు గ్రహించినట్లుగా చూసాం. ఇకపోతే అతడు కొన్ని మంచి పనులు చేశాడు. ఏమిటి ఆ మంచి పనులు అనేటువంటి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో అతడు, నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, పరలోకం చేరాలనే ఆశ నాకు ఉంది, కాబట్టి ఈ విషయంలో నాకు సహాయం చేయటానికి ఎవరు సరైనటువంటి వ్యక్తి అని వెతకడం ప్రారంభించాడు. ఎవరు సరైనటువంటి వ్యక్తి అని ప్రారంభిస్తే అతడికి అర్థమైందనమాట. అతడికి ఒక మంచి ప్రశ్న, సరైనటువంటి ప్రశ్న అతడికి వచ్చింది కనుక ఆ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. దానిని మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా అతడు చేసినటువంటి మంచి పని ఏంటంటే, ఒక సరైన ప్రశ్నతో ప్రభు దగ్గరికి పరుగున వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఏమిటి అంటే, ఒక సరైనటువంటి ప్రశ్నతో వచ్చాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పరలోకం చేరాలంటే నేనేం చేయాలి అనేది అతని ప్రశ్న. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ అండ్ రైట్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. సో మొట్టమొదటి పాయింట్, సరైన ప్రశ్నతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడ పొందాలి అనుకున్నప్పుడు సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నెంబర్ 2, ఒక సరైనటువంటి వ్యక్తి. అంటే మనం ఎవరి దగ్గరికో వెళితే మన సందేహం కానీ, మనకున్న ప్రాబ్లం కానీ, మనకున్నటువంటి ఆ యొక్క స్ట్రెస్ లేకపోతే ఏదైతే మనం ఆ పరిస్థితిలో ఉన్నామో దాని నుంచి మనం ఎప్పటికీ విడుదల పొందలేం.
ఎప్పుడు పొందుతాం అని మనం ఆలోచన చేస్తే సరైనటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడే దానిని మనం పొందగలుగుతాం. కాబట్టి సరైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చాడు. ఇంకా ఎప్పుడు వచ్చాడు? సరైనటువంటి సమయంలో వచ్చాడు. సరైనటువంటి రైట్ సమయంలో వచ్చాడు. అంటే సరైనటువంటి వయస్సు అని దీని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే యవ్వన కాలంలో వచ్చాడు అతను. కాబట్టి అది సరైన సమయం అనమాట. ఇట్స్ ఎ రైట్ టైం. ఆ సమయం అనేటువంటిది ఎంతో కరెక్ట్ అయినటువంటి సమయం. ఆ సమయంలో అతడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే సరైనటువంటి విధానంలో, అంటే సరైనటువంటి విధానంతో వచ్చాడు. అంటే ఏంటంటే ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. అంటే ప్రభువారు మార్గాన వెళుతున్నారు వేరే యోదయ ప్రాంతానికి. ఇప్పుడు గలిలయలో ఆయన ఆయన వాక్యాన్ని ముగించుకుని యోదయ ప్రాంతానికి వెళుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గనక మనం ఆయనను కలుసుకోలేకపోతే మనం మళ్ళా ఆయనను చేరుకోవడం కానీ ఆయనను అందుకోవడం కానీ మనకు దక్కదేమో. ఒక్క క్షణం మనం ఆగినా, ఒక్క క్షణం మనం మిస్ అయినా ఆయన మనకు దొరకడు. మన ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోద్ది, మన సందేహాలు సందేహాలుగానే ఉండిపోతాయి అనేటువంటి ఒక ఆలోచనతో అతను ఆలోచించి పరుగు పరుగున వచ్చాడండి. పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనమాట. అతను ఒక అధికారి అయ్యుండి, ఒక యవనుడయ్యుండి, ఒక ధనవంతుడయ్యుండి కూడా ప్రోటోకాల్ ప్రకారం రాలా. కానీ పరుగు పరుగున వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళ మీద పడిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలంటే సరైనటువంటి టైంలో సరైనటువంటి సమయానికి వచ్చాడు. అంటే ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వచ్చాడు. ఒక్క క్షణం కూడా లేట్ కాకుండా. మనం చూసినట్లయితే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా గేట్లు వేస్తే, మరి ఎంసెట్ కానీ సివిల్స్ కానీ మనం చూస్తుంటాం టీవీలో. ఆ సివిల్స్ ఎగ్జామ్ రోజున మనం టీవీల నిండా ఇది ఇంతమందిని వెనక్కి పంపించారు, 5 నిమిషం లేట్ అయింది, చాలా మంది గేట్ వేశారు, చాలా మంది ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్తా ఉన్నారు అనేది ఆ రోజంతా న్యూస్ మనం అదే వింటుంటాం. కాబట్టి అంటే 1 మినిట్ లేట్ ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. బిఫోర్ 15 minutes దే హ్యావ్ టు రిపోర్ట్ అనేటువంటి ఒక క్లాజ్ లేకపోతే ఒక కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ముందే వెళ్ళి అన్ని సర్దుకోవాలి. ఈవెన్ దో అధమ పక్షం కనీసం ఆఖరి మినిట్ కన్నా వెళ్ళాలి తప్ప ఒక్క నిమిషాన్ని కూడా ఏం చేయరు, యాక్సెప్ట్ చేయరు. అలాగే ప్రభు సన్నిధికి రావాల్సినటువంటి టైము మనం కూడా దేవుని సన్నిధిలో అనేక సార్లు సమయాన్ని మనం కోల్పోతా ఉన్నాం. ఈ యవనుడు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే మంచి సమయంలో, సరైనటువంటి సమయంలో ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే ఇంకా మాట మనం చెప్పుకుంటే ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న 4 సత్యాలు, ఎవరి సరైనటువంటి ప్రశ్నతో నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చెయ్యాలి అనే గొప్ప సరైన ప్రశ్నతో వచ్చాడు. సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. యవ్వన కాలంలో అంటే సరైన వయస్సులో వచ్చాడు. 4వది సరైనటువంటి సమయంలో ఎంత త్వరగా రావాలో అంత త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నటువంటి, మనం దేవుని సేవిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం సమయాన్ని అన్ని విధాలుగా ఎప్పుడు ఏది చేయాలో అది ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో మనం చేసేవారం అయితే మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యవనస్తుడి జీవితం, అధికారి జీవితం, లేకపోతే ధనవంతుడైనటువంటి వ్యక్తి జీవితాన్ని మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటంటే 5 రకాల సత్యాలను అతడు గుర్తించాడు. అందుకొరకు ఒక 4 రకాల మంచి పనులు అతడు చేశాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో అతడు తృణీకరించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే కొన్ని తప్పులు చేసినట్లుగా మనం గుర్తించాలి. మళ్ళా అంటే ఇంత ఆశించి ఇంత చక్కగా అతడు వచ్చి ప్రభు దగ్గరికి కొన్ని తప్పులు చేయడం ద్వారా ప్రభు యొక్క కృపను కోల్పోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అతడు చేసినటువంటి తప్పులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు వారిని అడిగితే ప్రభు అంటున్నాడు, అయ్యా నేను ఇవన్నీ కూడా బాల్యం నుంచే నేను చేస్తున్నాను, ఇంకా నాకు ఏది కొదువు అంటే ప్రభు అతనిని ప్రేమించి అతని మీద జాలిపడి అతనికి చెప్తున్నాడు, నీకు ఇంకా ఒకటి పవర్ పోయినట్టుంది.
హలో, హలో. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. కరెంట్ పోయింది, ఎందుకని వైఫై కట్ అయింది, లైట్ కూడా వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అండి, ఓకే. ఏదైనా మాట్లాడుతున్నాను, వినండి. అతను చేసినటువంటి ఆ తప్పులు మనం ఏంటంటే ఏమని మనం ఆలోచన చేస్తే, దేవుని ఎదురుకు వచ్చి అడిగి ఆయన ఒక ఆయన ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేహాన్ని లేకపోతే ఆ సందేశాన్ని ఆయన స్వీకరించలేకపోయాడు. దాంట్లో మనం భాగంగా మనం ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క యవనస్తుడు చేసినటువంటి తప్పులు మొట్టమొదటిగా మనం గనక గమనించినట్లయితే, తనకి ఏదైనా ఒకటి అనుకూలంగా చెబితే దేవుడు ప్రభువారు ఏదైనా అనుకూలంగా చెబితే దానిని చేద్దాము అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. అంతే కదా, ఎందుకంటే మరి అతను ప్రభువు చెప్పినటువంటి మాట నన్ను ఏం చేయాలి అని అడిగాడు. ఆ చేయాల్సినటువంటి దానిని చెబితే చేయకుండా అతను చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం గ్రహించినట్లయితే అంటే తనకు అనుకూలంగా చెబితే చేద్దాం అని అనుకున్నాడు, లేదా ఏదైనా కొన్ని మంచి పనులు చెబితే ఆయన చేసి మనం ఈ ప్రభు దృష్టిలో మెప్పు పొంది పరలోకాన్ని పొందుకుందాం అనుకున్నాడు. చూడండి, చాలా మంది ఎందుకంటే ధనవంతులు, లేకపోతే కొంత చారిటీ యాక్టివిటీ, లేకపోతే 10 మందికి ఇదిగో కొద్దిగా వస్త్రాలు ఇవ్వండి, లేకపోతే కొంతమందికి ఆర్థిక సహాయం చేయండి, లేకపోతే కొంతమందికి ఏదైనా భోజనాలు పెట్టించే ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ లోకంలో మనం చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా కామనే. కానీ అలాంటిది ఏదైనా అతనికి ఉన్నటువంటి డబ్బును బట్టి, ధనాన్ని బట్టి అతడు ప్రభు చెబితే ఇమీడియట్గా అది చేసేసి ప్రభు యొక్క కృపను పొందుకుని పరలోకం చేరిపోవాలనే ఒక ఆశ అతనికి ఉండుండవచ్చు. కాబట్టి తనకి నచ్చినట్లుగా చెబితే చేద్దామనుకున్నది మొదటి తప్పు. రెండవది, తన సొంత చిత్తంగా అంటే అతను సొంత ఆలోచన ప్రకారం ఏదైనా ఒక మంచి పని చెప్తే చేద్దామనే సొంత ఆలోచన అతడు కలిగి ఉన్నాడు. మనం రాజుల 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఒకవేళ బైబిల్ ఉంటే తీసి చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక 11వ వచనంలో మనం చూస్తే, 11వ వచనం చదవండి. కొద్దిగా నాకు పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇంకా దమస్కు నదులైన అబానాయిను, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చాలండి, చాలు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నయమాను అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. అతడికి ఉన్నటువంటిది ఒక కుష్ఠరోగం. కాబట్టి అతడు ఒక విషయాన్ని తెలుసుకుని, ప్రవక్త ఉన్నాడు షోమ్రోన్లో, ఎలీషా అనేటువంటి వ్యక్తి, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుద్ది అనే విషయం తెలిసింది. కాబట్టి 2 దేశాల యొక్క విదేశాంగ శాఖలు ఏకమయ్యాయి. వారు వీరు మాట్లాడుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడికి వచ్చాడు, వెంటనే కబురు పంపించారు. సో నయమాను గారు వచ్చారు అనేటువంటి విషయం ఎలీషా గారు తెలిస్తే తన శిష్యుని పంపించి యొర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పుకొని శిష్యుని పంపారు. మన ఎలీషా గారు గెహాజీ అనేటువంటి తన శిష్యుని పంపించి ఈ మాట చెప్పారు. ఆయన బయటికి రాలా. కాబట్టి వెంటనే అతనికి కోపం వచ్చి చాలా చిన్నబుచ్చుకొని రౌద్రుడై వెనక్కి వెళ్ళిపోయాడు. ఏంటి, ఆయన వచ్చి నాకు ఎక్కడైతే రోగంగా ఉందో ఆ ప్రదేశం మీద తన చెయ్యి వేసి నాకు ప్రార్థన చేసి వెళతాడు అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చానే. ఆయన ఏమంటున్నాడు, యొర్దానులో మునగమంటున్నాడు. యొర్దాను నదులే యొర్దాను అనే పెద్ద గొప్ప నదా? లేకపోతే ఏంటి, మా దేశంలో దమస్కు నదులైన అబానాయును, పర్పరును వాటికంటే శ్రేష్టమైనవి కావా? ఒకవేళ ఈ నదిలో మునగడం వల్ల స్వస్థత వస్తే గనక
నేను ఆ నదిలో మునిగి స్వస్థత పొందలేనా అని చాలా రౌద్రుడైపోయాడు. వద్దు, నాకు అక్కర్లేదని తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే తన యొక్క పనివారిలో ఒక వ్యక్తి, ఇవాళ నిన్న శుక్రవారం ఉదయం అనుకుంటా ఈ టాపిక్ కూడా వచ్చింది, మనం చూసాం. కాబట్టి ఆ యొక్క వాళ్ళ సైన్యంలోంచి వచ్చినటువంటి ఒక సైన్యంలో ఒక వ్యక్తి అన్నట్టు, అయ్యా ఆ ప్రవక్త వచ్చి మీకు ఇలాంటి పని చేస్తే నీకు స్వస్థత పడుతుంది, కాబట్టి నువ్వు చెయ్యాలి అన్నప్పుడు చెయ్యరా మీరు? ఏది చెబితే అది చేస్తారుగా, చేయటానికే కదా సిద్ధపడి వచ్చారు. ఒక గొప్ప పని చేసేదానికంటే కూడా ఈ నదిలో మునగ మీరు స్వస్థత పొందండి అనేది చాలా స్వల్ప విషయమే కదా, అది ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని అతడికి తెలియజెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకుని అవును, వెంటనే అతను రియలైజ్ అయ్యాడు. సో రియలైజ్ అయ్యాడు, వెళ్ళాడు, యోర్ధానులో మునిగాడు. 7 సార్లు మునగగా ప్రవక్త అయిన ఎలీషా గారు ఏం చెప్పారో దాని ప్రకారమే అతని పసి పిల్లవాని దేహంలాగా అతడి యొక్క శరీరం తయారైపోయింది. వెంటనే జీవము గల దేవుడు యెహోవాయే అని, ఇశ్రాయేలు దేవుడే దేవుడని, ఎలీషా దేవుడే దేవుడని, ఇక నేను ఈ దేవుని తప్ప ఎవరిని పూజించలేనని ఇంకా అతను ఒక నిర్ణయం చేసుకున్నాడు. సరే, అది మన యొక్క వేరే టాపిక్. కానీ ఇతని ఉద్దేశం ఏంటి? సైన్యాధ్యక్షుడు ఎలీషా ప్రవక్త చెప్పిన వెంటనే అతని జీవితంలో అతనికి వచ్చినటువంటి సందేహం ఏంటి? కోపం ఎందుకు వచ్చింది? అతడు అనుకున్నాడంట, అతడు వచ్చి తనకి బలహీనంగా ఉన్నటువంటి రోగం ఉన్న ప్లేస్ లో చేయి పెట్టి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాడంట. నీకు స్వస్థత కావాలా? ప్రభు అయినటువంటి ఆయన నువ్వు అనుకున్నట్టుగా అక్కడికి వచ్చి ఆయన చేయి పెట్టడం కావాలా? స్వస్థత కావాలి మనకి. కానీ ఎలా చేసాం, ఏం చెప్పాం? ఆయన చెప్పింది చేసినప్పుడు స్వస్థత పొందుతాం అనేటువంటిది సత్యం. దేవుడు అద్భుతం చేస్తాడు కనుక నువ్వు ఆయన చెప్పింది చేయడమే, విశ్వాసంతో ఆయన నమ్మి ఆయన మాట విని ఆయన ఏం చెప్పాడు అది చేయడమే మన వంతు. అంతేగాని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే నేను ఆయన మాట వింటాను అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి యవనుడు విషయంలో కూడా మనం చూస్తే ఏమనుకుంటాడు, ఇంత ప్రయాసపడి వచ్చి పరుగునొచ్చి ఒక్క క్షణం ఆగితే నిత్య జీవం పోతాదేమో అన్నంతగా పరుగులెత్తుకుంటా వచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడో అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే మనం ఆలోచిస్తున్నాం, తనకి ఏదైనా అనుకూలంగా చెబితే చేద్దాం అనుకున్నాడు. రెండవది మంచి పని ఏదైనా చేస్తే చేద్దాం అనుకున్నాడు. రెండవది విశ్వాసంతో ప్రభు యొక్క మాటను అంగీకరించడానికి ఇష్టం లేదు. పాపిని అని ఒప్పుకోవడానికి అతనికి మనస్సు రాలేదు. రెండవది ఇంకేమంటున్నాడు, నీ ఆస్తిని అమ్మేసేయి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు. నువ్వు వచ్చి ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, నువ్వు పరిపూర్ణుడు అవుతావు, నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు అని చెప్పినప్పుడు వెంటనే ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ముఖం చిన్నబుచ్చుకుని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే అతడి ఆస్తిని ఇచ్చేసే, అమ్మేసేయమన్నాడు. కాబట్టి అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతని డబ్బును అతడు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇన్ని సత్యాలు గ్రహించిన వాడు, ఇన్ని మంచి పనులు చేసిన వాడు కొన్ని తప్పులు చేయడం ద్వారా నిత్య జీవానికి దూరం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం కూడా అనేక సార్లు ఒకవేళ డబ్బు విషయంలో, లేకపోతే ఏదైనా ఇంకొకటి విషయంలో, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభువును సేవించే వరంగా, మాట వినేవారంగా ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం నిత్య జీవాన్ని కోల్పోయే వరంగా ఉంటాం. కనుక దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము మనం చేయగలిగితే అది ఆశీర్వాదం. ఎందుకంటే ఇతడు మనసు ఎక్కడుంది? ప్రభు వారు అన్నారు, నువ్వు ధనాన్ని విడిచిపెట్టు, నువ్వు అమ్మేయి, నా దగ్గరకు రా అంటున్నాడు. కాబట్టి అక్కడ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనములో మనం చదువుదాం ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయము ఉండను. దేహమునకు దీపము. చాలు. మీ ధనం ఎక్కడ ఉంటదో అక్కడ మీ యొక్క హృదయం ఉంటది. కనుక మన హృదయము ధనముతో ముడిపడిపోయి ఉన్నట్లయితే మనము ఎవరి మాట లేకపోతే ప్రభువు మాట వినం, పరలోకాన్ని గురించి ఆలోచన చేయం, అన్నిటినీ కూడా మనం పోగొట్టుకునే ఆలోచనలో మనం ఉంటాం. ఏమన్నాడు ప్రభువు? నీ ఆస్తిని అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు.
కాబట్టి ఆస్తిని అమ్మటానికి కానీ, ఆయన వెంబడించడానికి కానీ, పరలోకంలో ధనం కూర్చుకోవడానికి కానీ ఆయన ఇష్టపడలేదు. కానీ ఎక్కడికి ఇష్టపడ్డాడు? అది ధనాన్ని చేత పట్టుకుని దానిని దాచుకోవడానికే తన యొక్క మనసు ఉంది. అంటే ధనం మీదే తను మనసు పెట్టుకున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం ఒకసారి చదవండి. కాబట్టి 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. సరే, ఇంకో వచనం కూడా 2వ తిమోతి 3వ అధ్యాయంలో కూడా చదివాను, తర్వాత మాట్లాడుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. చాలండి. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ధనాపేక్షకులు, బింకములాడువారు. అంటే అంత్య దినాల్లో ధనాపేక్ష అంటే మనుషులలో ఎక్కువగా పెరిగిపోయినటువంటి ధనాపేక్ష మూలంగా మనం అనేక సార్లు దేవుని యొక్క కృపను కోల్పోతున్నాం, దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోల్పోతున్నామని ఈ 3 చదవబడినటువంటి మాటలు. ప్రభువారు అంటున్నారు, పరలోకములో మీరు ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మిటి లేదు, తుప్పు లేదు, ఏమీ లేదు. ఇక్కడైతే అన్నీ కూడా తుప్పు పట్టేస్తుంది ఈ ధనానికి అని చెప్పాడు ప్రభు. కాబట్టి కొందరు దాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి ఏమైపోయారు? ఉరిలోను, శోధనలోను పడిపోయి తమను తామే పొడుచుకున్నారని లేఖనం చెప్తుంది. ఈ యవనస్తుడి విషయంలో మనం చూసినట్లయితే అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అతడు ఆ మాటకు, ప్రభువు చెప్పినటువంటి ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ, బాధపడుతూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశంతో. మంచి ఆలోచన చేశాడు, అనేకమైన గొప్ప సత్యాలను గ్రహించాడు, మంచి పనులు చేశాడు. కానీ కొన్ని రకాల మిస్టేక్స్ చేయడం వల్ల ఆయన పరలోకాన్ని కోల్పోయాడు. మనం చూసినట్లయితే జక్కయ్య, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తాం. జక్కయ్య యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. అందుకోసం చెట్టెక్కాడు. ఆయన ప్రభువారు ఆ మార్గములో వెళుతూ ఉన్నారు. ఆ మార్గములో వెళుతూ ఉంటుండగా ప్రభు ఆయన చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలి అనుకున్నప్పుడు త్వరగా దిగాడు, ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. అప్పుడు జక్కయ్యతో ప్రభువారు ఏం చెప్పారు? నీ ఇంట్లో నేను ఉండాలి అన్నారు, అంతేగాని నీ ధనాన్ని అక్కడ విడిచిపెట్టమని ఆయన చెప్పలా. కానీ ఎప్పుడైతే ప్రభువు మాట విన్నాడో, ప్రభువుని యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క దర్శనాన్ని, భాగ్యాన్ని పొందాడో, వెంటనే జక్కయ్యకి భయంకరమైన ఈ యొక్క అపవిత్రమైనటువంటి, మోసయుక్తమైనటువంటి ధనం వ్యర్థమైనది అని అర్థమైంది. వెంటనే దాన్ని విడిచిపెట్టాడు. వెంటనే అన్నాడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ ఇదిగో నేను మరలా 4 గంటలు చెల్లిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇప్పుడు ఈ యవ్వనుడేమో ఆస్తి గలవాడై ఉండి ప్రభువు యొక్క పరలోకం చేరాలని సాక్షాత్తు ప్రభువు కోసమే వచ్చాడు. కానీ జక్కయ్య ప్రభువు కోసమో, ప్రభువుని చేర్చుకోవాలని అసలు ఆయనకు ఆశ లేదు. అంత క్రితం ప్రభువుని విన్నాడు, ఎందుకంటే ఆయన గొప్పవాడంట, ప్రవక్త అని కొంతమంది, దైవ కుమారుడని కొంతమంది, అనేక అద్భుతాలు చేస్తున్నాడని, చాలా మంచివాడని, గొప్ప ప్రేమాపూర్ణుడని, ఇలాంటివి ఎన్నో విన్నప్పుడు ఆయన ఎవరో ఒకసారి చూస్తే బాగుండేమో అనుకున్నటువంటి ఆశ కలిగింది అతనికి. యేసు ప్రభువుని చూడాలని ఆశ, అంతే. కానీ చూడాలనుకున్నటువంటి జక్కయ్య ప్రభువును చూడగానే తన జీవితాన్ని అక్కడికక్కడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తన మార్పు చెంది పరలోకం చేరిపోయాడు. పరలోకం చేరిపోయాడు అంటారా? ఎస్, చేరిపోయాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంటుందని ప్రభు అన్నాడు. ప్రభు ఉన్నది పరలోకం. అలాగే ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభు చెప్పాడు. అంటే రక్షణ వచ్చేసింది అని చెప్పాడంటే ఇంకా రక్షించబడిపోయినట్లే కదా, పరలోకం చేరిపోయినట్లే కదా. రేపు అతను ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. మనం
తర్వాత మనం ఊహించుకున్నట్లయితే ప్రభువు మాటలను బట్టి మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే అతడు పరలోకం చేరి ఉన్నాడు. ఇంటికి రక్షణ వచ్చేసింది, రక్షణ అనేటువంటి డిక్లేర్ చేశాడు ప్రభు. ఇతను నాకు పరలోకం కావాలి అని ఆశపడ్డాడు, కానీ పరలోకం చేరే మార్గం చెప్పినప్పుడు ఆస్తిని విడిచిపెట్టలేక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూడండి ఇద్దరి మధ్యలో తేడా. ప్రభువుని చూడాలని, పరలోకం కావాలని, ప్రభువుతో మాట్లాడాలని పరిగెత్తుకొచ్చిన వ్యక్తి ప్రభు మాట వినకుండా, ఆస్తిని విడిచిపెట్టకుండా పరలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభువుని మాట ఎలా ఉంటాడో, అసలు ఒకసారి ఆయన ఎలా ఉంటారో ఏంటో మామూలుగా చూద్దాం అనుకున్నటువంటి వ్యక్తి పరిపూర్ణంగా ప్రభువును చూడగానే తన జీవితాన్ని అంతటిని అసహించుకొని ఇది మంచి జీవితం కాదు, అనేకుల యొక్క బాధలను పెట్టి అనేకులను కఠినంగా వ్యవహరించి క్రూరంగా నేను వాళ్ళ దగ్గర గుంజుకున్న ఈ డబ్బులు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ప్రభువు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, పరలోక రాజ్యం చాలా శాశ్వతమైనదని జక్కయ్య గ్రహించి తన ఆస్తిని నిర్ద్వందంగా తృణీకరించి సగం పేదలకు ఇచ్చేశాడు, 4 ఇతరులకు చెల్లించేశాడు, తన యథార్థమైనది మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చూసినట్లయితే మనం రక్షణకు ఎంత దూరంలో ఉన్నాం, పరుగున మనం వచ్చాం, చాలా సత్యాలను మనం గ్రహించాం, మన యొక్క విషయం ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. ఒక భక్తుడు ఏం చెప్పాడనంటే, మన విశ్వాసులు అడుగు దూరంలోనే పరలోకాన్ని పోగొట్టేసుకుంటున్నారని ఒక ఆయన మనకి చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఒక భక్తుడు చెప్పాడు ఏంటంటే, అడుగు దూరంలో పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారంట. ఏమిటయ్యా అదనంటే, పరలోకం వెళ్ళాలి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవాడు, లేకపోతే ఆయన సత్యవంతుడు అనేటువంటి విషయాలు, ఆయన చాలా అద్భుతాలు చేయగలిగిన వాడు, దైవ కుమారుడు అనే సత్యాలు, ఇవన్నీ గ్రహించడం అనేది జరుగుతుంది. సత్యాన్ని గ్రహిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా బుర్ర వరకే పనిచేస్తున్నాయి, కానీ ప్రభువును హృదయపూర్వకంగా గుండెల్లోకి స్వీకరించట్లేదు అని చెప్పాడు ఆ భక్తుడు. ఏంటంటే, ఈ హృదయం ఇక్కడ ఉందో, మన గుండెల మీద చేయబెట్టుకుంటే మన బుర్ర లేకపోతే మన తల ఇక్కడ ఉంది, ఇక్కడ బ్రెయిన్, మన హృదయంలో మన మనస్సులోకి అవన్నీ ఎక్కుతున్నాయి కానీ హృదయంలోకి రావట్లేదు. అంటే ఈ బుర్రకిని ఈ గుండెకును మధ్యలో ఉన్న దూరం ఒక అడుగు కనుక, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఈ గుండెల దాకా తెచ్చుకోక అడుగు దూరంలో పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారని భక్తుడు చెప్పాడు. ఇంకొక మాట చదివి జస్ట్ ఒక్క నిమిషంలో ముగిద్దాం. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, ఒక్క నిమిషంలో ముగించేస్తా. కాబట్టి మనం మొదటి సమూయేలు గ్రంథం 20 అధ్యాయం 3లో ఒక మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 23, మొదటి సమూయేలు 23. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడు నన్ను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకుంటున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా. చాలు. అంటే మరణానికి ఎంత దూరంలో ఉన్నాడంటే అడుగు దూరంలో ఉన్నాడంటే దావీదు. అంటే సౌలు అనేక సార్లు అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈటె విసిరి అతను గోడ గుచ్చాలనుకుంటున్నప్పుడు అతడు ఆ ఈటి నుంచి తప్పించుకున్నాడు. అంటే అదే ఇంట్లో ఉంటున్నాడు, ఒక అడుగు దూరంలోనే ఆయన ఈటి విసిరితే పక్కకి ఇలా తల తిప్పడం వల్లనే అతడు ప్రాణం దక్కించుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు చెప్పాడంటే, ఆ భక్తుడు కోట్ చేసినటువంటి ఆ విషయానికి ఈ వచనం మనకి బలపరుస్తుందని ఈ మాట నేను చదివిస్తున్నాను. ఎందుకంటే దావీదు అక్కడ ప్రాణాన్ని తప్పించుకున్నాడు అడుగు దూరంలో, కానీ ఇక్కడ అడుగు దూరంలో యవనస్తుడు ప్రాణాన్ని కోల్పోయాడు. అంటే ప్రాణాన్ని కోల్పోవడం అంటే నరకంలోకి పడిపోయాడు అంటే అర్థం, ఇక ప్రాణాన్ని కోల్పోయినట్టే. పరలోకాన్ని కోల్పోయాడు, అడుగు దూరంలో పరలోకాన్ని కోల్పోయాడు, ఇక్కడ అడుగు దూరంలో రక్షణ పొందాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మన యొక్క జీవితాల్లో ఏ విధముగా ప్రభువుని సేవిస్తున్నాం, అనేకమైనటువంటి సత్యాలు తెలుసు, అనేకమైన మంచి పనులు చేస్తున్నాం, కానీ తెలియక చేసేటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల మూలాన మనం దేవునికి దూరం అయిపోతున్నానని మేము ఈ మధ్యాహ్నం ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఒక అడుగు దూరంలో హృదయంలోనికి తెచ్చుకోకుండా మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ హృదయపూర్వకంగా మనం గ్రహించి ఆయనను వెంబడించడం ద్వారా ఒక అడుగు దూరంలో దేవునికి మనం దగ్గర అయితే అది ఎంతో ఆశీర్వాదం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం కొన్ని మాటలు ఇక్కడ ఇదే విషయాన్ని కోట్ చేస్తూ ఒక భక్తుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాన్ని కూడా మనం చదివించి నేను ముగించేస్తాను. ఈ చదవటం ఇది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను, ఇవి చదివేటువంటి మాటలు. ఎందుకంటే ఇవి
యాక్చువల్ గా మరొక భక్తుడు కామెంట్ చేశాడు అనమాట. ఈ నిత్య జీవాన్ని గురించి యవనస్తుడి మీద ఆయన కామెంట్ చేశాడు. ఆ కామెంటరీని నేను ఇక్కడ చదువుతున్నాను. యాక్చువల్ గా నా వాక్య భాగంలోది కాదు ఇది, కాబట్టి దీనికి ఆ కామెంట్ నేను చదువుతున్నాను, తర్వాత మనం ముగించుకుందాం. ఇక్కడ రాసినటువంటి విషయం ఏంటంటే, అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, మొట్టమొదటిది ప్రభు దగ్గర మోకాళ్ళు వంచినను హృదయాన్ని వంచని ఆత్మ వంచకుడు. అందుచేత అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు, పరలోకాన్ని కోల్పోయాడు. ఏమి చేయాలో చెప్పమని అడిగి చెప్పినది చేయలేని క్రియారహితుడు. అందుచేత అతడు పరలోకాన్ని కోల్పోయాడు. పరలోకం మీద ఆశపడిన భూసంబంధిగా ఉన్నాడు, కానీ పరలోకం కావాలని కోరుకుంటున్నాడు. అందుచేత పరలోకాన్ని కోల్పోయాడు. 4, ప్రశ్నించి జవాబును స్వీకరించని విముఖుడు. 5, గొప్ప ప్రశ్న అడిగి ముఖం చిన్నబుచ్చుకున్న అల్పుడు. 6, మంచి ప్రశ్న అడిగి మంచి జవాబును పొంది మంచి నిర్ణయం తీసుకోలేని చంచలుడు. 7, పరలోకం ఆశించినట్లుగా కనిపించిన శాశ్వత పాతాళవాసి. అంటే పరలోకం ఆశించినట్లుగా కనిపించిన శాశ్వత పాతాళవాసి. అల్పమైన దాని కొరకు శాశ్వతమైన దానిని పోగొట్టుకున్న దరిద్రుడు. స్వీయ నేత్రాలతో ప్రభువును గాంచి ఆయనతో మాట్లాడి ఆయనతో సదా జీవించే భాగ్యాన్ని కోల్పోయిన దౌర్భాగ్యుడుగా ఈ యవనస్తుడు మిగిలిపోయాడు. తన స్వయం నేత్రాలతో ప్రభువును చూశాడు, ప్రభువు దగ్గరకు వచ్చాడు, ప్రభువు మాట విన్నాడు, సదా ఆయనతోనే ఉండేటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయి ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు. కాబట్టి మనలో ఎవ్వరము కూడా చిన్న చిన్న పొరపాట్ల వలన, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మూలన ప్రభువు ఇచ్చే ఆ పరలోక రాజ్యాన్ని మనము ఎన్నటికీ కోల్పోకుండా ఉందుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్ మధు గారు. చాలా చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మంచి క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి అని బాగా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ బ్రదర్ మధు గారు. నెక్స్ట్ మన క్లోజింగ్ ప్రేయర్ బై బ్రదర్ కె విజయానంద్ గారు ఫ్రమ్ కావలి బ్రాంచ్. విజయానంద్ బ్రదర్. అందరికీ వందనాలు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవా, ఈ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలైనా ఈ సాయంకాల సమయం తండ్రి నేను చిన్న మందగా మేము నీ వాక్యం వినడానికి మీరు మాకు చెప్పిన మీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, నా దేవా, నా తండ్రి అయినా మీరు మాతో మాట్లాడేదాన్ని మేము లోబడే వారిగా ఉన్నట్లుగా తండ్రి అయినా మేము ఈ సాయంకాల సమయంలో నేర్చుకుంటున్నాం తండ్రి. అయా నయమాను తండ్రినైనా కొంచెం సేపు సందేహించినప్పటికీ తండ్రినైనా అయా లోబడ్డాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు తండ్రినైనా. అదేవిధంగా అదేవా నా తండ్రినైనా మరొక జక్కయ్య తండ్రినైనా నీ మాటలు నీవు ఆయన గృహంలోకి చేరినప్పుడు తండ్రి అయినా ఆయన తన పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు తండ్రి. అయా తండ్రి నిత్య జీవాన్ని పొందుకున్నాడు దేవా. కానీ తండ్రి అయినా మరొక వ్యక్తి, ఆ యవనస్తుడు, ఆ అధికారి, ఆ ధనవంతుడు తండ్రి అయినా నీ వాక్యాన్ని వినాలని ఆశపడ్డాడు తండ్రి అయినా, నీ మాటలు వినాలని ఆశపడ్డాడు. అయా తను చేస్తున్నటువంటి చాలా మంచి పనులను బట్టి తండ్రి అయినా తనకి పరలోకం లభిస్తుందని ఆశించాడు. కానీ తండ్రి అయినా దేవుడు మీరు ఆదేశించిన దాన్ని చేయడానికి తండ్రి అయినా వెనకడుగు వేశాడు. కాబట్టి అయా తండ్రినైనా అతను మంచి ఫలితాన్ని పొందలేకపోతున్నాడు తండ్రి. ఆయన అటువంటి జీవితాల్లో మాలో లేకున్నట్లు మీరు సహాయం దయచేసి పెట్టుకుంటున్నాం తండ్రి. అయా మేము వినివారం మాత్రం కాకుండా తండ్రి అయినా దాన్ని లోబడే వారం గాను, దాన్ని మా జీవితాలకు అన్వయించుకునే వారం గాను, తండ్రినైనా మా జీవితాన్ని ఫలభరితంగా మార్చుకునే వారు గాను ఉండాలని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అవును దేవా, మాలో తండ్రి అయినా అటు క్రియ జరిగించమని పెడుతున్నాం. మేము అయ్యా వినేవారంగా కాకుండా దేవా నిన్ను నిజంగా విశ్వసించిన ఆయన నీలో వేరుపారి నీతో అంటుకట్టబడి తన్నైనా మా జీవితాలు ఫలభరితంగా మార్చుకోవడానికి నిత్య జీవం కొరకు తండ్రి మేము ఎదురు చూడడానికి తండ్రినా మాలో సిద్ధ మనసు దయచేయమని పెట్టుకుంటాం తండ్రి. అయా ధనం మీద వ్యామోహం లేకుండా ఈ లోకంలో అయా చెదులు పట్టే చెమటలు పట్టే తండ్రినా ఈ ధనం కొరకు కాకుండా తండ్రినా నీ నిత్య జీవాన్ని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉండనట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, ఎత్తబడే గుంపులు మేమందరం ఉండడానికి సహాయం దయచేయమని, అయ్యా నీ కృపా కనికరం మా అందరి మీద సమృద్ధిగా వర్షింపచేయమని, అయ్యా నీ కనికరం కొరకు కనిపెడుతూ ఉండగా దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన బెనడిక్షన్ ప్రేయర్ ఆశీర్వాద ప్రార్థనతో ఈ సెషన్ ని ముగించుకుందాం. బ్రదర్ భగవాన్ దాస్ గారు. భగవాన్ ప్రసాద్ గారు భగవాన్ ప్రసాద్ సారీ ఉన్నారా? భగవాన్ ప్రసాద్ గారు ఆశీర్వాదపు ప్రార్థనతో మేడం లేకపోతే డానియల్ సార్ ఉన్నారని చూడండి. టిఏబి డానియల్ సార్. బ్రదర్ డానియల్ గారు బెనడిక్షన్ ప్రేయర్ ఆశీర్వాదపు ప్రార్థనతో మన ఈ సెషన్ మనకి ఖమ్మం పాస్టర్ గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, జాయిన్ అయ్యారు అనుకున్నాం. బ్రదర్ ఏమన్నా ఉన్నారు ఆయన? మీ పేరు మనకి బ్రదర్ వరప్రసాద్ గారు మీరే ఇచ్చేసేయండి. సార్ ఈయన నాగరాజ్ సార్ ఉన్నారు చూడండి. నాగరాజ్ గారు వైజాగ్. బ్రదర్ నాగరాజ్ గారు. సరే ఆయన అయ్యా ప్రెసిడెంట్ బెనడిక్షన్ అంటే ఇచ్చేయండి బ్రదర్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు ఆయన కృపలో మన అందరినీ నిత్యము నడిపిస్తూ ఆ నిత్య రాజ్యంలో మనము వారసులుగా మన అందరము కొనసాగినట్లు ఆయన ఆత్మ కాపుదల సంరక్షణ మనకును మనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలము దీవెన ఆశీర్వాదముగా నుండురుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం సార్. మరలా వచ్చే శనివారం ఇదే టైంకి 6 గంటలకి మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.